హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 27. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రీషా వైపు ప్రేమగా చూస్తూ బెడ్పై తలాడించిన చీఫ్ కళ్ళు ఆమెని చూస్తూ మెల్లిగా మూతలు మరోవైపు విద్వాంస్ చెప్పిన ప్లేస్కి చేరుకున్నాక శేషు కారాపాడు. అది సిటీకి చాలా దూరంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతం. సిటీలోని చెత్తంతా చేరుకుని పెద్ద డంపింగ్ యార్డ్. విద్వాంస్ ఒక్కసారిగా కార్ డోర్ బలంగా తన్ని కార్ దిగి అప్పటికే అక్కడ టార్చ్ లైట్లతో నిలబడి ఉన్న తన మనుషుల వైపు వేగంగా నడిచాడు. చుట్టూ భరించలేనంత దుర్వాసన వ్యాపించి ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ముక్కు మూసుకొని నిలబడి ఉన్నారు. విద్వాంస్ వస్తుండడం గమనించి ఒక వ్యక్తి వెంటనే అతని దగ్గరకొచ్చి కర్చీఫ్ అందిస్తూ, బాస్, ఇది పెట్టుకోండి, ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చుట్టూ భరించలేని కంప వాసన వస్తుంది అని అన్నాడు. విద్వాంస్ అతని చేతిలోని కర్చీఫ్ లాక్కుని ముక్కుకు అడ్డంగా పెట్టుకుని వైట్ క్లాత్ కప్పి ఉంచిన శవం వైపు నడిచాడు. శేషుకి అక్కడ నిలబడ్డమే అసహ్యంగా అనిపించింది. అతనికి అసలు ఇక్కడికి రావాలని ఇష్టం లేదు, కానీ పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. అంతేకాదు, విద్వాంస్ ఈ దృశ్యాన్ని చూసి ఎలా స్పందిస్తాడో కూడా తెలుసుకోవాలనుకున్నాడు. తన ఎమోషన్స్ని అదుపులో ఉంచుకుంటూ విద్వాంస్ వెనకై కదిలాడు. విద్వాంస్ అక్కడికి చేరగానే, ఆ క్లాత్ తీసేయండి అని గంభీరంగా ఆదేశించాడు. అతని మనుషుల్లో ఒకడు సంకోచంగా చూస్తూ, బాస్, బాడీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చూడ్డానికే భయంగా ఉంది అని అన్నాడు. అవును బాస్, ఆ చంపిన వాడికి అసలు కనికరం అనేది లేదు, ఒక మనిషిని ఇంత క్రూరంగా ఎవరు హింసిస్తారు అని అన్నాడు మరో వ్యక్తి. అది విని శేషు పళ్ళని బిగిస్తూ, ముందు అద్దంలో నీ మొహం చూసుకోరా విధవ అని అనుకున్నాడు మనసులోని. ఏదో పిచ్చివాడు పని ఉంటుంది బాస్, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం అని అన్నాడు ఇంకో వ్యక్తి నిర్లక్ష్యంగా. అప్పటికే కోపంతో రగిలిపోతున్న విధ్వంస్కి ఆ మాటలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. వెంటనే తన గన్ బయటకు తీసి టపాటపా 2 సార్లు కాల్చాడు. బుల్లెట్స్ డైరెక్ట్గా ఆ వ్యక్తి 2 కాళ్ళను ఛేదించాయి. విధ్వంస్ చేసిన పనికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ వ్యక్తి నీళ్ళపై కూలిపోయి కాళ్ళు పట్టుకుని నొప్పితో గట్టిగా అరుస్తున్నాడు. విధ్వంస్ వెంటనే అతని తలకు గన్ గురిపెట్టి, నాకు గోల్ అంటే అస్సలు ఇష్టముడని నీకు తెలుసు కదా, నీ నోటి నుండి మళ్ళీ సౌండ్ బయటకు వస్తే ఈసారి ఒకే ఒక్క బుల్లెట్తో నీ పని కథం చేస్తాను, అడగకుండా సలహాలు ఇచ్చేవాళ్ళంటే నాకు అసహ్యం అంటూ పిచ్చి కోపంతో అరిచాడు. ఆ వ్యక్తి భయంతో వణికిపోయి నొప్పిని భరిస్తూ 2 చేతులతో తన నోరు మూసుకున్నాడు. విధ్వంస్ అక్కడున్న అందరినీ ఒకసారి గట్టిగా చూసి, ఇప్పుడు దీన్ని తీస్తారా, లేదా ఇంకెవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా అని అన్నాడు. అతని మాటలు విన్న వెంటనే అందరి గుండెల్లో భయం పుట్టింది. ఒక వ్యక్తి వణుకుతున్న చేతులతో శవంపై కప్పి ఉన్న క్లాత్ని మెల్లిగా తొలగించగా మిగతా వాళ్ళు తమ టార్చ్ లైట్స్ అతనిపై ఫోకస్ చేశారు. ఆ దృశ్యం చూసిన క్షణంలో అక్కడున్న ప్రతి ఒక్కరి ఒళ్ళు జలధరించింది. జుగుప్సాకరంగా అనిపించింది. ఆ శవం పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. అతని శరీరమంతా చర్మం నిర్దాక్షిణ్యంగా ఒలిచివేయబడింది. ఏదో క్రూరమైన అడవి మృగం అతనిపై విరుచుకుపడినట్టుగా శరీరంలోని ప్రతి భాగం గాయాలతో నిండిపోయి రక్తంతో తడిసి ముద్దయింది. అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేయబడింది. ఆ దృశ్యం చూసి అక్కడున్న వారికి వాంతులు వచ్చినంత పనైంది. అయినా విధ్వంస్ కోపం గుర్తొచ్చి ఎవరూ అక్కడి నుండి కదలడానికి కూడా ధైర్యం చేయలేదు. అందరూ భయంతో గడ్డ కట్టినట్టే నిలబడి ఆ శవాన్ని చూస్తూ ఉండిపోయారు. విధ్వంస్ ఆ శవాన్ని తీవ్రంగా పరిశీలిస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో క్రోధం, షాక్, ఆసక్తి 3 భావాలు ఒకేసారి మెరిశాయి. చూస్తూనే ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. వెనుక నిలబడి అతని ప్రతి హవభావాన్ని గమనిస్తున్న శేషు ఆ నవ్వు విని తల అడ్డంగా ఊపుతూ, వీడికి పూర్తిగా పిచ్చెక్కింది అని గొనుక్కున్నాడు. విధ్వంస్ నవ్వుతూనే, ఈ ప్రపంచంలో నేను మాత్రమే క్రూరమైనవాని అనుకున్నాను, కానీ కాదు, నాకంటే ఇంకా క్రూరమైన వాడు కూడా ఉన్నాడన్నమాట అని అన్నాడు. విధ్వంస్ బాబు, కాళీ అయోమయంగా అడిగాడు. విధ్వంస్ తల ఊపుతూ, లేదు, విను, నేను ఎవరినైనా చంపితే వాళ్ళని చిత్రహింసలు పెట్టి నా కోపం మొత్తం తీర్చుకొని చంపుతాను. అలా చేసినప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఈ పని చేసిన వాడిని చూస్తుంటే వాడు కూడా నాలాగా ఆలోచించేవాడు అనిపిస్తుంది. కానీ వాడు ఒక పెద్ద తప్పు చేశాడు. అతని మొహం ఒక్కసారిగా క్రూరంగా మారింది. నా మనిషి మీద చేయేశాడు.
ఆ తప్పుకు వాడు తప్పకుండా మూల్యం చెల్లిస్తాడు. ఎలాగైనా వాడు నాకు దొరకాలి. కాళీ సందేహంగా. కానీ బాబు, ఇతనిలా చేసిన వాళ్ళెవరు? దాని వెనుక అసలు కారణమేంటి? ఊరికి ఒక మనిషిని ఇంత దారుణంగా ఎవరు చంపరు అని అన్నాడు. వెనుక నిలబడి ఉన్న శేషు ఆ దృశ్యాన్ని సైలెంట్గా గమనిస్తున్నాడు. దీనికి చాలా పెద్ద కారణం ఉంది. ఎవరు ఎవరినిలా చంపరు అంటే వాడు ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా పెద్దది అని ఆలోచనలో పడిపోయాడు విధ్వంస్. ఇక విసుగెత్తిపోయిన శేషు ముందుకొచ్చి, బాయ్, అతను ఎక్కడుండేవాడో ఎవరితో తిరిగేవాడో తెలుసుకుంటే ఏదైనా క్లూ దొరకొచ్చు అని అన్నాడు. విధ్వంస్ కాసేపు ఆలోచించి తన మనుషుల్లో ఒకరి వైపు చూసి, ఆ శవం దగ్గర చుట్టుపక్కల వెతుకు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అన్నాడు. ఆ వ్యక్తి శవం దగ్గర చుట్టుపక్కల చాలాసేపు వెతికాడు. కానీ ఏమీ దొరకలేదు. బాస్, ఏమీ దొరకలేదు అని అన్నాడు. అది విన్న శేషుకి విసుగొచ్చింది. ఇంత వెతికినా ఏమీ దొరకలేదా? లేకవాడు సరిగ్గా వెతకలేదా? నేనే కదా పెట్టింది. వాడికి కళ్ళు సరిగ్గా కనిపించలేదనుకుంటా. సరిగ్గా వెతకరా ఇడియట్ అని మనసులో తిట్టుకుంటుండగా అక్కడ వెతుకుతున్న వ్యక్తి ఒక్కసారిగా గట్టిగా అరిచాడు, బాస్, దొరికింది. ఆ మాట వినగానే శేషు ఒక్కసారిగా అతని వైపు తిరిగాడు. విధ్వంస్ కోపంగా ఆ వ్యక్తి వైపు చూస్తూ, ఎందుకు అరుస్తున్నావు? ఏం దొరికిందో సైలెంట్గా చెప్పలేవా? ఏదో ఒకరోజు నీ అరుపుల వల్లే నిన్ను కాల్చి చంపేస్తాను అని గర్జించాడు కోపంగా. ఆ వ్యక్తి భయపడుతూ, సారీ బాస్, ఇది చూడండి అంటూ ఒక ఇనుప ఉలిని అతనికి అందించాడు. ఉలికి ఒక పేపర్ బిగించి ఉంది. విధ్వంస్ ఆ పేపర్ని తీసి తన మనిషికి అందిస్తూ, గట్టిగా చదువు అని అన్నాడు. ఆ వ్యక్తి చదవడం స్టార్ట్ చేశాడు. ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. ఈ శవం ముఖాన్ని బాగా చూడు. బహుశా ఏదైనా గుర్తొచ్చే అవకాశం ఉంది. ఓ, వాడి మొహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది కదా. ఎక్కువగా ఆలోచించకు, నేను చెప్తాను విను. నువ్వు చెప్పావని ఒక అమాయకమైన అమ్మాయిపై బలవంతం చేసిన నీ మనిషేవాడు. వాడి మగతనంతో విర్రవీగుతున్నాడు కాబట్టి ముందుగా వాడి మగతనాన్ని తీసేశాను. వాడొక్కడే కాదు, వాడితో ఉన్న మరొకడి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఇది వింటున్న వాళ్ళకి ఇంకా వినని వాళ్ళకు కూడా చెప్పు. అమ్మాయిల మీద బలవంతం చేసే ప్రతి ఒక్కడి పరిస్థితి ఇదే అవుతుంది. నీ మృత్యువు, వేదాంత్. ఆ లెటర్ చదవడం ముగించి షాక్తో కళ్ళు తేలేసి విధ్వంస్ వైపు చూశాడు అతను. కాలితో పాటు అందరూ షాకింగ్గా చూస్తున్నారు. విధ్వంస్ మొహం భయంకర రౌద్రంతో ఎర్రబడింది. రక్తం సలసలా మరిగిపోయింది. ఆ పేపర్ను లాక్కొని చించి నేలపై విసిరేశాడు. వేదాంత్, ఎవర్రా నువ్వు? ఎదురుగరా, అప్పుడు తెలుస్తుంది ఎవరి చావు ఎవరి చేతిలో రాసిందో అని గట్టిగా అరిచాడు. అతని గర్జనతో ఆ నిర్మానుష ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో భయం మరింత పెరిగింది. శేషు లోపల రగిలిపోతూ చూస్తున్నాడు అతని వైపు. విధ్వంస్ ఆవేశంగా వెనుతిరగ్గా అందరూ అతన్ని ఫాలో అయ్యారు. నిన్న సాయంత్రం శేషు చీఫ్కి రిపోర్ట్ చేస్తున్నప్పుడు హోటల్లో ఒక అమ్మాయిపై బలాత్కారం చేసి అత్యంత కిరాతకంగా చంపేశారని కాల్ రావడంతో శేషు చీఫ్ల రక్తం మరిగిపోయింది. చీఫ్ వెంటనే ఆ చంపిన వాళ్ళని పట్టుకుని తీసుకురమ్మని ఆదేశించడంతో శేషుతో పాటు మరికొందరు ఆఫీసర్స్ వెంటనే యాక్షన్లోకి దిగారు. ఒకడు దొరికాడు, మరొకడి ఆచూకీ దొరకలేదు. దొరికిన వాణ్ణి తమ సీక్రెట్ కంట్రోల్ రూమ్కి తీసుకురాగా చీఫ్ అతన్ని చిత్రహింసలకు గురిచేసి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసి శవం లెటర్తో విధ్వంస్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మార్నింగ్ దాదాపుగా 4:30 గంటలు. ఉదయం వాతావరణం ఎంతో మనోహరంగా ఆహ్లాదకరంగా ఉంది. కానీ నాగవల్లి ఎస్టేట్లో మాత్రం వాతావరణం వేడెక్కింది. భవనమంతా నాగవల్లి కోపంతో మార్మోగుతుంది. హాల్లో నిలబడి ఎదురుగా తలవంచుకుని నిల్చున్న తన మనుషులపై ఆగ్రహంతో విరుచుకుపడుతుంది. ఆమె అరుపులు విని అందరూ భయంతో వణికిపోతున్నారు. నాగవల్లి గట్టిగా అరిచిన స్వరం వినిపించి ప్రీషా గదిలో ప్రశాంతమైన నిద్రలో ఉన్న చీఫ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే అతని కళ్ళెదురుగా ప్రీషా అందమైన మోము కనిపించింది. తన చెంపను అతని చేతిపై ఆనించుకుని అతని మణికట్టుని గట్టిగా పట్టుకుని చిన్న పిల్లలా నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ దృశ్యం చూసి చీఫ్ పెదవులపై మనోహరమైన చిరునవ్వు విరిసింది. అతని చూపు ప్రీషా అందమైన మొహంపైనే నిలిచిపోయింది. ఆమె పెదవులపై మెరిసే చిరునవ్వును చూస్తూ తన కళ్ళలో ప్రతిబింబిస్తున్న ఆమె రూపాన్ని అపురూపంగా చూస్తూ కళ్ళలో నింపుకుంటుండగా మరోసారి వినిపించింది నాగవల్లి ఆగ్రహస్వరం. చీఫ్ మెల్లిగా లేచి విండో బయటకు చూశాడు. బయట ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. చీకటి ఇంకా చెదరలేదు. తనలో తాను నవ్వుకుంటూ, ఇంత పొద్దున్నే ఈ రేంజ్లో కోపంగా ఉందంటే
మన నిన్నటి మిషన్ విషయం ఆమెకు తెలిసిపోయినట్టే. సరే, చూసుకుందాం అని అనుకొని మళ్ళీ ప్రీషా వైపు తిరిగాడు, ఆమెను ప్రేమగా చూస్తూ. సారీ, నిన్ను నిద్రలేపడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ నువ్వు నా చేతిలో పట్టుకుని ఉంటే నేను ఇలా వెళ్తాను అని అనుకుంటూ ఆమె చెవి దగ్గరికి వంగి, నన్ను వదిలే, నేను వెళ్ళాలి అని గుసగుసలాడాడు. ప్రీషా మాత్రం నిద్రమత్తులో చిన్నగా గొనిగి మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకుంది. ఎన్నో రోజుల తర్వాత ఎలాంటి భయం ఆందోళన లేకుండా ఆమె ఇలా ప్రశాంతంగా నిద్రపోతుంది. చీఫ్ మరోసారి తన చేతిపై ఆమె గట్టి పట్టును చూసి చిరునవ్వు నవ్వాడు. నువ్వు వదలకపోతే నేను వెళ్ళలేను అని అన్నాడు. ప్రీషా నిద్ర మత్తులోని, అయితే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అంది. అది విని నవ్వేశాడు చీఫ్. నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ విధ్వంస్ మన ఇద్దరిని ఈ పొజిషన్లో చూస్తే ఏమవుతుందో ఊహించి షాక్తో డైరెక్ట్గా కోమలకు వెళ్ళిపోతాడు అని అన్నాడు. విధ్వంస్ పేరు వినగానే ప్రీషా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది, భయంతో వణుకుతూ. నో నో, అన్వికి ఏం చేయొద్దు, అది ఇంకా చిన్నపిల్ల, ప్లీజ్ అన్వికి దూరంగా ఉండండి అంటూ ఎదురుగా కూడా చూడకుండా మాట్లాడసాగింది. విధ్వంస్ వచ్చేశాడని ఆమెకు అనిపించింది. ప్రీషా కళ్ళల్లో అంతటి భయం చూసిన చీఫ్ హృదయం చలించిపోయింది. ఆమె చెంపలని తన అరచేతులకు తీసుకుని, రిలాక్స్, ఏం జరగలేదు, ఎవరిక్కడ లేరు, అంతా బానే ఉంది, అన్వికి ఏం కాదు, విధ్వంస్ ఆమె దగ్గరికి చేరుకోలేడు, నేనున్నాను, ప్రశాంతంగా ఉండు. చీఫ్ మాటలు విన్న వెంటనే ప్రీషా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. వణుకుతున్న గొంతుతో, అన్వికి నిజంగానే ఏమీ జరగదు కదా అని అడిగింది. చీఫ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, లేదు, ఏమీ జరగదు, అన్వికి కానీ నీకు కానీ ఎవరికీ ఏం కాదు, నన్ను నమ్ము అని అన్నాడు. ప్రీషా కళ్ళ వెంట కన్నీళ్లు జారాయి. తన చెంపపై ఉన్న అతని చేయిపై తన చెయ్యి నిలిపి రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. ఆ స్పర్శని కొన్ని క్షణాలు ఆస్వాదించిన చీఫ్, నేను ఇప్పుడు వెళ్ళాలి, దాదాపు తెల్లవారుతుంది అని అన్నాడు మెల్లిగా. ప్రీషా ఏం మాట్లాడలేదు, చిన్నగా తల ఊపి అతని చెయ్యి వదిలేసింది. చీఫ్ లేచి విండో దగ్గరికి నడవగా ప్రీషా కూడా అతని వెనక్కి నడిచింది. అది గమనించిన చీఫ్ ఆమె వైపు తిరిగి చూశాడు. ప్రీషా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను పంపించడానికి వస్తున్నాను, కంగారు పడుకు, నువ్వే నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని అంది. చీఫ్ కళ్ళలో చిరునవ్వు మెరిసింది. ఆ రోజు చాలా త్వరలోనే వస్తుంది అని అన్నాడు. నాకు తెలుసు. ప్రీష చిరునవ్వుతో తల ఊపింది. ఆమె డ్రెస్ వైపు చూసిన చీఫ్ వెంటనే చూపు పైకెత్తి, నువ్వు దుపట్టా వేసుకోలేదు అని అన్నాడు. ప్రీష తనని తాను చూసుకుంది. డీప్గా ఉన్న నెక్కు నుండి తన అందాల ఎదలోయ బహిర్గతమవుతుంది. ఇంతసేపు అతని ముందు దుపట్టా లేకుండా ఉన్నానని గ్రహించిన ఆమెకు సిగ్గేసింది. అయినా దాన్ని బయటపడనివ్వకుండా, పర్వాలేదు అని అంది. చీఫ్ చిన్నగా నవ్వుతూ, ఎందుకు పర్లేదు, నేను కూడా ఒక మొగాన్నన్న విషయం మర్చిపోతున్నా అని అన్నాడు. ప్రీషా చిన్నగా నవ్వు, మర్చిపోలేదు, అయినా అమ్మాయిలు దుపట్టా ఎందుకు వేసుకుంటారని నువ్వు అనుకుంటున్నావు? అది వాళ్ళకు ఒక అలవాటు కాదు, అందం కోసం మాత్రమే కూడా కాదు. చాలామంది అమ్మాయిలు తమపై పడే కామపు చూపుల నుంచి ఆ దుపట్ట తమను కాపాడుతుందని అనుకుంటారు. ఎవరైనా నీచంగా చూస్తే కనీసం అదొక స్మాల్ సేఫ్టీగా ఉంటుందని భావిస్తారు. కానీ నిజానికి అలాంటి మృగాల ముందు పాపం ఆ దుపట్ట మాత్రం ఏం చేయగలదు అని అంటుంటే విధ్వంస్ ఆ అమాయకమైన అమ్మాయితో చేసిన దారుణం మరోసారి ఆమె కళ్ళ ముందు మెదిలింది. ప్రీషా మొహం ఒక్కసారిగా బాధగా మారింది. అది చూసిన చీఫ్ ఏమీ మాట్లాడలేదు. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు సమాజాన్ని ఎంతగా పొల్యూట్ చేశారో అతనికి బాగా తెలుసు. ప్రతి ఊర్లో, ప్రతి కాలనీలో, ప్రతి ఇంట్లో, ప్రతి చోట ఇలాంటి వాళ్ళున్నారు. రక్షించాల్సిన వాళ్ళి భక్షించే వాళ్ళుగా మారిపోతున్నారు. ప్రతిరోజు ఇలాంటి మృగాలతోని అతని పోరాటం. ఆలోచనలో ఉన్న అతను కానీ అన్న ప్రీషా స్వరం విని తన వైపు చూశాడు. ప్రీషా అతని కళ్ళలోకి చూస్తూ, మీ చూపులో, మీ ఎక్స్ప్రెషన్స్లో, మీ స్పర్శలో నా పట్ల ఎప్పుడూ చెడు ఉద్దేశం కనిపించలేదు. అందుకే మీ ముందు దుపట్టా ఉందా లేదా అనే ప్రశ్న నాకు ఎప్పుడూ రాలేదు అంది సన్నని నవ్వుతూ అతని గర్వంగా చూస్తూ. ఆ మాటలు విన్న చీఫ్ హృదయం భావోద్వేగంతో ఉప్పొంగింది. ఆమె తనపై పెట్టుకున్న నమ్మకానికి అతని మనసు మురిసిపోయింది. ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏం జరిగినా నేను ఈ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను, ఇట్స్ మై ప్రామిస్ అని అన్నాడు. ప్రీష పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది. విధ్వంస్ గురించి నువ్వు అస్సలు భయపడకు, నిన్ను 24/7 మానిటర్ చేస్తూనే ఉన్నాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వాడితో ఫైట్ చేసి లాభం లేదు, వాడు పెద్ద కామందుడు,
నేను ఎప్పుడు వాడి సొంతం చేసుకుందామని ఆతృతగా ఉన్నాడు. అది ఆపాలంటే వేరే దారుంది. వాడితో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు అబద్ధం చెప్పి టైం కావాలని చెప్పి ప్రీషా మొహం ముడుచుకుపోయింది. అలా చెప్తే నమ్ముతాడా వాడు? నమ్మేలా యాక్ట్ చేయి. వాడికి కాస్త నమ్మకం కలిగిస్తే అప్పుడు వాడి నుండి నీకు టార్చర్ ఉండదు. జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత వాడే ఉండడు అని అన్నాడు. ప్రీషా ఆలోచిస్తూ చిన్నగా తల ఊపింది. బాయ్, టేక్ కేర్. ఆమె తల నిమిరి విండో నుండి దూకేశాడు చీఫ్. ప్రీషా వెంటనే విండో దగ్గరికి వెళ్ళి కిందకి చూసింది. కింద నిలబడి ఉన్న చీఫ్ ఆమె వైపు చూసి చిన్నగా చెయ్యి ఊపాడు. ప్రీష చిరునవ్వుతో చెయ్యి ఊపి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె మొహంలోని చిరునవ్వు చెరిగిపోవడం లేదు. ఆమె మొహమంతా ఈరోజు ఒక కొత్త కాంతితో వెలిగిపోతుంది. అతను కనుమరుగవ్వగానే వెనక్కి తిరిగింది. అనుకోకుండా ఆమె చూపు ఎదురుగా ఉన్న మిర్రర్పై పడింది. తన మొహంలోని ఆ సిగ్గు చూసి తనకి సిగ్గేసి చూపులు దించుకుంది. చీఫ్తో గడిపిన ఆ కొన్ని క్షణాలు ఆమె జీవితంలోని అత్యంత అందమైన జ్ఞాపకాలుగా మారిపోయాయి. మిర్రర్లో తనని తాను చూసుకుంటూ వేదాంత్ అని మెల్లిగా పలుకుతూ చిన్నగా నవ్వుకుంది. ఆ క్షణంలో బయట జరుగుతున్న గందరగోళం ఆమె చెవులకు వినిపించలేదు. వినిపించిన ఆమెకిప్పుడు ఈ ప్రపంచంతో పనిలేదు. కింద హాల్లో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. నాగవల్లి కోపంతో ఊగిపోతూ ఒక వ్యక్తిని గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. ఏమంటున్నావు నువ్వు? వాడు ఒక్కడే మిమ్మల్ని మోసం చేసి ఇదంతా చేశాడా? మీరందరూ చేతులు తీశారా? అలా చెప్పడానికి సిగ్గులేదా మీకు? పనికిరాని ఎదవలు. అక్కడ చేతగాని దద్దమ్మల్లా ఉండి ఇక్కడికొచ్చి వాడి చేతుల్లో ఎలా ఓడిపోయారో కథలు చెప్తున్నావా గాడిద అని గర్జించి అతని గుండెల్లో ఆవేశంగా కాలితో తన్ని. కాలి అని అరిచింది. చెప్పమ్మా అంటూ కాలి వెంటనే ముందుకొచ్చాడు. వీడు నా కళ్ళ ముందు కనిపించకూడదు అని అంది నాగవల్లి. ఆ వ్యక్తి భయంతో నాగవల్లి కాళ్ళపై పడిపోయాడు. క్షమించండమ్మా, మేము సరికంతా బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం. కానీ ఎలాగో పోలీసులకు సమాచారం వెళ్ళిపోయింది. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొందరు చనిపోయారు. మిగతా వాళ్ళను పోలీసులు పట్టుకెళ్లారు అని వణుకుతూ చెప్పాడు. నోర్మి, నాకు నీ వివరణ అవసరం లేదు. ఈ రంగంలో నేను 30 ఏళ్ళుగా ఉన్నాను. అందరు ఆడవాళ్ళు వంటగదిలో గంట పట్టుకుంటే ఆ వయసులో నేను గన్ పట్టాను. ఆ వయసులో నన్ను తీర్చిదిద్దుకొని పోలీసుల గుండెలలో గడగడలాడించాను. ఇన్నేళ్ళుగా ఏ అడ్డు లేకుండా ఈ సిటీని శాసిస్తున్నాను. నాకు పాఠాలు చెప్పే స్థాయికి ఇంకా ఎవరు రాలేదు అంటూ పిచ్చి కోపంతో ఆ వ్యక్తిని బలంగా తన్నింది. పో, నా కళ్ళ ముందు నుంచి కనిపించకుండా పో. ఆమె కళ్ళల్లో మండుతున్న కోపాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ భయంతో తలలు వంచుకున్నారు. అప్పుడే దేవ మెట్లు దిగి వస్తూ, ఏమైందమ్మా, ఇంత పొద్దున్నే ఎందుకింత కోపంగా ఉన్నావు? వీళ్ళేం చేశారు అని అడిగాడు. ఈ పనికి మాలిన వాళ్ళ వల్ల లక్షల రూపాయల విలువైన సరుకుపోయింది అంది నాగవల్లి కోపంగా. దేవా షాక్ అయ్యాడు. లక్షల విలువైన సరుక? అసలు ఏం జరిగిందమ్మా, క్లియర్గా చెప్పు అని అన్నాడు. నాగవల్లి లోతుగా నిట్టూర్చి, నిన్న రాత్రి పోలీసులు మన 2 చోట్ల రైడ్ చేశారు. మన సరుకు మొత్తం సీజ్ చేశారు అంది రగిలిపోతూ. దేవ షాకింగ్గా కనుబొమ్మలు ముడుచుకుంటూ, అదెలా జరిగింది? పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా చేరింది? ఆ ఆఫీసర్ మన సొంత సరుకును సీజ్ చేశాడా? అలా ఎలా చేశాడు అని అన్నాడు. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. నేను మాట్లాడితే నన్నే దేశద్రోహినని అన్నాడు. వాడి చేతుల్లో ఏం లేదట. ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చాయట. కానీ మన గురించి సమాచారం ఇచ్చేదెవరు? ఈ కొత్త శత్రువు ఎవరు? ప్రతి చోట తన పేరున్న ఒక పేపర్ మాత్రమే వదిలేసి వెళ్తున్నాడు అంది నాగవల్లి. ఏమని రాశాడు? ఆ పేపర్ ఎక్కడుంది అని అడిగాడు దేవా వెంటనే. నాగవల్లి ఒక పేపర్ అతని చేతిలో పెట్టింది. దేవా దాన్ని చూసినా చదవలేకపోయాడు. చిన్నప్పటి నుంచే అమ్మ అతన్ని చదువు కంటే తన పనుల్లోని నిమగ్నం చేసింది. అందుకే చదువులో అతనికి అంత ప్రావీణ్యం లేదు. అది తెలిసిన కాలి దేవ చేతుల నుండి పేపర్ తీసుకుని చదవడం స్టార్ట్ చేశాడు. దేవ అతని వైపే చూస్తున్నాడు. ఎలా ఉన్నావమ్మా? అయినా నీకేమైంది? క్షేమంగానే ఉండుంటాం. అమాయకుల జీవితాలే కదా బలహీది. కానీ అమాయకుల జీవితాలతో ఆడుకునే వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు అలాగే జరుగుతుందని గుర్తుంచుకో. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీ నాశనం మొదలైంది. నువ్వు నీ మనుషులు నా దగ్గర నుంచి ఏది లాక్కున్నారో ప్రతి దానికి వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తాను. నీ కొడుకుతో సహా.
ఒక్కొక్కరిని వారి పాపాలకు తగిన శిక్ష అనుభవించేలా చేస్తాను. సిద్ధంగా ఉండు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. నీ అంతానికి కౌండం మొదలైంది. వేదాంత్ అది చదవడం ముగించి షాకింగ్గా నాగవల్లి వైపు చూశాడు కాళీ. నాగవల్లి మొహం కోపంతో ఎర్రబడింది. దేవ కళ్ళు కూడా రౌద్రంగా మారాయి. ఈ కొత్త శత్రువెవరో తెలుసుకోవాలమ్మా. వాడి మాటలు చూస్తుంటే మనపై వ్యక్తిగత కక్షతో యుద్ధం చేస్తున్నట్టుంది అని అన్నాడు దేవ గంభీరంగా. మన మీద ఇంతగా ఎవరి రక్తం మరిగిపోతున్నదో కనుక్కుదేవా అంది నాగవల్లి. ఆమె కళ్ళలో మొదటిసారి ఆందోళన కనిపించింది. టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటాను అని చెప్పి ఎవరికో కాల్ చేస్తూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. దేవ వెళ్ళగాని కాళీ మెల్లిగా నాగవల్లి దగ్గరకొచ్చి, దేవాకి సరుకు గురించి మాత్రమే చెప్పడం మంచిదేమి. అమ్మాయిల సప్లై గురించి చెప్పుంటే విషయం పూర్తిగా చేదాటిపోయేది అని అన్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ నగరాన్ని ఊరికే పాలించలేదు కాళీ. నాకు అనుభవం ఉంది. కానీ మన గురించి అన్నీ తెలుసుకొని ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా మనకు ఎదురు తిరుగుతున్న ఈ మనిషి ఎవరో మాత్రం నాకు అర్థం కావడం లేదు. ఎవరి వేదాంత్? మనపై ఇంత కక్ష ఎందుకు అని పళ్ళు పటపట నూరుతూ మండిపోతూ అంది. నేను కనుక్కుంటానమ్మా. అసలు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నది ఎవరు, ఎందుకు అన్నీ తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తాను అని అన్నాడు కాళీ. త్వరగా తెలుసుకో, లేకపోతే ఆ ధనరాజుకి సమాధానం చెప్పడం చాలా కష్టమవుతుంది. అలాగేమ్మా. ఇంతకీ ఈ ఇందెక్కడుంది? నిన్న కూడా కనిపించలేదు అని అడిగింది. ఆ ప్రశ్నకు కాళీ ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోయాడు. మళ్ళీ అడగబోయిన నాగవల్లి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మిత్ర ఎక్కడికి వెళ్ళాడు అని ఫోన్ చేస్తూ తన రూమ్కి వెళ్తున్న దేవా కళ్ళు కాస్త ఓపెన్ చేసి ఉన్న ప్రేష రూమ్ డోర్పై పడ్డాయి. వద్దంటూనే అతని అడుగులు అటువైపు పడ్డాయి. డోర్ ఓపెన్ చేసిన దేవ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దేవా ఎందుకు స్టన్ అయ్యాడు? తన ఎదురుగా కనిపించిన దృశ్యమేంటి? నాగవల్లి విధ్వంస్ వేదాంత్ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? వేదాంత్ గతమేంటి? అతని పగకు కారణమేంటి? ఇందు ఎక్కడుంది? తను ఏం చేయబోతుంది? ఈ ప్రేమ పగ రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.